నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. కొత్త సంవత్సరంలో తొలిసారిగా జరిగే పార్లమెంట్ సెషన్కు ముందు రాష్ట్రపతి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షం బహిష్కరించడం చాలా అరుదు. అలాంటి అరుదైన సందర్భం తాజా బడ్జెట్ సెషన్లో చోటు చేసుకుంది. అంతేకాదు, ఈ సెషన్లో ప్రభుత్వంతో తమ వైఖరి ఎలా ఉండనుందో విపక్షం స్పష్టం చేసినట్లయింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మార్నింగ్ టాపిక్ బడ్జెట్ ఫైట్. కొత్త ఏడాదిలో పార్లమెంట్లో రాష్ట్రపతి తొలి ప్రసంగం. సాగు చట్టాల సాకుతో బహిష్కరించిన విపక్షం. పార్లమెంట్ ఇటీవలి చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రభుత్వంతో పోరాటానికి ఇక ప్రతిపక్షాలు సిద్ధం. బడ్జెట్ ఫైట్. కాంగ్రెస్తో సహా మొత్తం 18 పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. బహుశా ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి కావచ్చు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 3 సాగు చట్టాలు విపక్షాలు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు కారణమయ్యాయి. విపక్షం చెప్పే కారణాలు ఎలా ఉన్నప్పటికీ రాజ్యాంగపరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడం మాత్రం కాస్తంత సంచలనం కలిగించింది. చట్టసభల సెషన్ ప్రారంభానికి ముందు అత్యున్నత పదవుల్లో ఉన్నవారు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం పలు దేశాల్లో ఓ ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్లో ఇలాంటి సంప్రదాయం 16వ శతాబ్దంలోనే మొదలైంది. అమెరికా విషయానికొస్తే 1790లో మొదటిసారిగా నాటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ అక్కడి చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో ఇలాంటి సాంప్రదాయానికి మూలాలు 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నాయి. అలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఓ సంప్రదాయానికి ఇప్పుడు బ్రేక్ పడినట్లయింది. ఎన్నడూ లేని రీతిలో 18 పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంటులో కొత్త ఏడాదిలో మొదటిసారిగా రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించారు. ఇలా బహిష్కరించడం అత్యున్నత పదవిని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడమేనని అధికార పక్షం అంటోంది. लोकतंत्र की गरिमा को ताड़ ताड़ कर रहे हैं. संसदीय व्यवस्था में राष्ट्रपति की अपनी एक गरिमा है और राष्ट्रपति के अभिभाषण का बहिष्कार करना यानी राष्ट्रपति का अपमान. ముఖ్యమైన అపోజిషన్ పార్టీస్ ఎవరు హాజరవ్వలేదంటే 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి, హాజరవ్వకుండా వాళ్ళ కోపం, వాళ్ళ అభిప్రాయం ప్రభుత్వం మీద చూపించుకోవటానికి చేశారు. రెండోది ఏంటంటే హాజరయ్యి అల్లరి చేసి అవమానం చేసి ఉన్న రాష్ట్రపతికి ఒక ఇన్సల్ట్ చేసినట్టుగా చేయటం బెటర్ అయితే రాకపోవటం బెటర్. చాలామంది అంటారు ఎంపీలు ఇలాంటి విషయాల్లో బాయ్కాట్ చేయకూడదు, ఎందుకంటే చాలా ముఖ్యమైన రోజు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి, పార్లమెంట్కి, దేశానికి. అంటే అది కరెక్ట్. ఈవేళ సైలెంట్గా మాత్రం వినటం బెటర్. మనకు వచ్చింది ఏమిటంటే ప్రతి విషయం ఎంత మ్యాక్సిమం లెవెల్కి తీసుకెళ్లాలో మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు, మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఈవేళ అటెండ్ అవి రాష్ట్రపతి చెప్పిందంతా వింటే దేశానికి ఒక డిసిప్లిన్గా ఉన్నారు అని తెలుస్తుంది కదా. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. దేశ బయట నుంచి విపరీతమైన యుద్ధ పరిస్థితులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అలాంటి సమయంలో ఈవేళ అపోజిషన్ పార్టీస్ అటెండ్ అవి సైలెంట్గా ఉండి బయటకు వచ్చాక పార్లమెంట్ నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే బాగుండును. ఈవేళ అపోజిషన్ ఎంపీస్ పంపించే మెసేజ్ ఏంటంటే దేశానికి, ఇది మామూలుగా మేమేదో రైతు చట్టాల మీద కోపం చూపెడుతున్నాం కాదు. ఇతర దేశాలు కూడా అన్నీ వాచ్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద పరిస్థితి ఎలాగున్నది, భారతదేశంలో ఎంపీలు, అపోజిషన్ పార్టీలు ఉన్న విషయాలు ఎంత సీరియస్గా చూస్తారు, వాళ్ళకు కూడా ఒక చిన్న మెసేజ్ వెళ్తుంది. తర్వాత మన దేశంలో యూనిటీ లేదు, ఆ సిగ్నల్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈవేళ ఎంపీస్ అటెండ్ అవ్వి ఆ 2 గంటలు అక్కడ కూర్చొని వెళ్ళిపోతే దేశాన్ని గౌరవించేందుకు వాళ్ళకు కూడా గౌరవం మాత్రం ఎక్కువ పెరుగుతుంది.
ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం మంచిది కాదనేవారు ఉన్నారు. విపక్షం మాత్రం తమ బహిష్కరణకు సాగు చట్టాలను ప్రధాన కారణంగా చెబుతోంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే ఆయనను అవమానించినట్లు కాదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముఖ్యమైన అంశాలకు తాము ప్రాధాన్యమిచ్చినట్లు లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ అన్నారు. తాము రైతుల పక్షాన నిలబడ్డామని, ఆ కారణంగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని చెప్పారు. ఎంత ముఖ్యమైన కారణం ఉన్నప్పటికీ విపక్షం ధోరణిని సమర్థించలేమనేవారు ఉన్నారు. తొలి ఏడాదిలో అదీను కోవిడ్ తర్వాత సుదీర్ఘకాలం పాటు జరిగేటువంటి పార్లమెంట్ సెషన్స్ని వాస్తవానికి ప్రతిపక్షాలు చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అనేక అంశాలు, కేవలం ఒక రైతు చట్టాలే కాకుండా ఈ దేశంలో ఇంకా చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నిటినీ కూడా చర్చించడానికి సమయాన్ని, అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అటువంటిది రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అని చెప్పానంటే అసలు పార్లమెంటు సమావేశాలు దేనికి, పార్లమెంటు స్ఫూర్తి దేనికి అనే దాన్ని ఒక రకంగా ప్రతిపక్షాలు నిర్వీర్యం చేస్తున్నారు. పైగా వాళ్ళకి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళే కాలు దోసుకుంటున్నట్టుగా ఉన్న పరిస్థితి. ఇక బీజేపీ లేదు అంటే ఎన్డీఏ ప్రభుత్వం విషయానికి వచ్చినట్టయితే వాస్తవానికి రైతు ఉద్యమం ద్వారా, రైతు చట్టాలు, రైతు ఉద్యమం ద్వారా ఒక రకంగా డిఫెన్స్లో పడింది. అనేక అంశాలని ధీటుగా జవాబిచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతు చట్టాల వ్యవహారానికి వచ్చేసరికి డిఫెన్స్లో పడింది. కానీ అటువంటిది మొన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే నాడు జరిగినటువంటి హింసలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఉగ్రవాద శక్తులు, ఈ అంశాలు, ఎర్రకోట మీద జరిగినటువంటి వ్యవహారం, ఇదంతా చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక వాయిస్ మళ్ళీ అంటే తాము మొదటి నుంచి ఏదైతే వాదిస్తున్నారో ఈ ఉద్యమం వెనకాల కొన్ని విద్రోహ శక్తులు ఉన్నాయి, కొంత కుట్ర దాగి ఉంది అని వాళ్ళు వాదించడానికి ఇవాళ వాళ్ళకి ఒక ఊతం వచ్చినట్టుగా అయింది ఈ సంఘటన ద్వారా. సో దీని మీద కూడా అవసరమైతే ప్రతిపక్షాలు తమదైనటువంటి వాదాన్ని, తమదైనటువంటి శైలిలో వాళ్ళు గట్టిగా మాట్లాడవచ్చు. కానీ ఇవాళ ఒక రకంగా బహిష్కరణ అనేటువంటిది అంటే పలాయనవాదం కింద దీన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తర్వాత జరిగేటువంటి సమావేశాల్లోనైనా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ అనేటువంటిది, ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్స్ అనేటువంటి జరిగినట్లయితే పార్లమెంటుకి సమావేశాలకు అర్థం అనేటువంటిది ఉంటుంది, స్ఫూర్తిమంతంగా ఉంటుంది. సభా బహిష్కరణ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటంలో భాగమే అయినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అనేటువంటిది అంతగా మంచి సాంప్రదాయం కాదేమో. ఆ ఒక్క అంశాన్ని, ఆ ప్రసంగాన్ని విని ఆ తర్వాత దాని మీద చర్చకి సిద్ధమైతే బాగుండేదేమో. కానీ ప్రతిపక్షాలు ఎందుకనో ముందు నుంచే ఆ నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఇక ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది ఆలోచించకుండా ఆ నిర్ణయాన్ని అమలు చేసినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ చర్యల గురించి వివరించారు. దేశానికి ఎంతో పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగిందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు పౌర విధులు కూడా రాజ్యాంగంలో ఉన్నాయన్నారు. కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావించారు. కనీస మద్దతు ధరలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. लोकतंत्र और संविधान की मर्यादा को सर्वोपरि रखने वाली मेरी सरकार इन कानूनों के संदर्भ में पैदा किए गए भ्रम को दूर करने का निरंतर प्रयास कर रही है। मेरी सरकार ने लोकतंत्र में अभिव्यक्ति की आज़ादी और शांतिपूर्ण आंदोलनों का हमेशा सम्मान किया है, लेकिन पिछले दिनों हुआ तिरंगे और गणतंत्र दिवस जैसे पवित्र दिन का अपमान बहुत दुर्भाग्यपूर्ण है। जो संविधान हमें अभिव्यक्ति की आज़ादी का अधिकार देता है, वही संविधान हमें सिखाता है कि कानून और नियम का भी उतनी ही गंभीरता से पालन करना चाहिए। పార్లమెంటు బడ్జెట్ సెషన్ ప్రారంభం రోజునే అధికార పక్షం, విపక్షాల మధ్య యుద్ధానికి తెరలేచినట్లయింది. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణతో మొదలైన ఈ పోరాటం రానున్న రోజుల్లో మరింత ఉధృతం కానుంది. బడ్జెట్తో పాటు మరెన్నో కీలక అంశాలు ఈ సెషన్లో చర్చకు రాబోతున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు మరింత వేడిగా జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సెషన్ మొదటి విడత ఫిబ్రవరి 15తో ముగియనుంది. రెండో విడత మార్చి 8న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో పార్లమెంటు 2 షిఫ్టుల్లో పనిచేయబోతోంది. ఉదయం పూట రాజ్యసభ, సాయంత్రం పూట లోక్సభ సమావేశమవుతాయి. లోక్సభలో 0 అవర్, క్వశ్చన్ అవర్ కూడా ఉంటాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. గత సమావేశంలో ఈ ప్రశ్నోత్తరాలని ఆ సమయాన్ని లేదా 0 అవర్ని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి అలా దాన్ని రద్దు చేయాల్సినంత అవసరం లేదు, కానీ అప్పుడు కరోనాని కారణంగా చూపించి అప్పుడు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి రద్దుకి ప్రభుత్వం సాహసిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం పలు రకాలుగా డిఫెన్స్లో పడింది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు ఎంత గట్టిగా వారు ఇప్పగలిగితే అంతగా వారిని వదిలివేయటమే మంచిది. కాబట్టి వారి గొంతు నొక్కాలనుకోవటం కానీ అది అంత మంచిది కాదు. బడ్జెట్ సెషన్లో 4 ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ రాజధాని ప్రాంతానికి సంబంధించిన బిల్లు, రాజధాని ప్రాంతానికి సంబంధించి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్కు సంబంధించిన బిల్లు, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్కు సంబంధించిన బిల్లు వీటిలో ఉన్నాయి. ఇవే కాకుండా డేటా రక్షణకు సంబంధించిన బిల్లు, డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లుల్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ లాంటివి వీటిలో ఉన్నాయి. ఇచ్చిన ఆర్డినెన్స్ని ఏదో రకంగా చట్టరూపంలోకి తెచ్చుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు. అలా చేస్తే అది ఒక రకంగా వారి ఓటమి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఆ చట్టాలను అంగీకరింప చేసుకోవటం అనేటువంటి ప్రయత్నం మాత్రం తక్షణం బాగా జరుగుతుంది. ప్రతిపక్షాలు అడ్డుపడినా ఏం చేసినా కూడా వాటిని అంగీకరింప చేసుకోవడం అనే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఆ విషయంలో వారి సంఖ్యాబలం వారికి సహాయపడుతుంది. సభ సజావుగా సాగటం సందేహమే. ఎందుకంటే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రయత్నం చేయటం, దానికి ప్రతిపక్షాలు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం సభా స్తంభింపజేయటం. కాబట్టి సభను స్తంభింపజేయటం అనేటువంటిది ఒక ఆచారంగా మొదలైంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు వదులుకోవు. కాబట్టి సభను స్తంభింపచేస్తాయి. సమయం వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది. అయినా సరే అదే పద్ధతిని మన సభల్లో మళ్ళీ ఒకసారి చూడబోతున్నాం. రాష్ట్రపతి ప్రసంగానికంటే ముందు ప్రధాని మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ దశాబ్దంలో మొదటి సెషన్గా ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను అభివర్ణించారు. స్వాతంత్ర సమరయోధుల కలల్ని నిజం చేసేందుకు ఇదొక సువర్ణ అవకాశమని అన్నారు. ప్రధాని మాటలను విపక్షాలు ఎలా పరిగణనలోకి తీసుకుంటాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అర్థవంతమైన చర్చలు జరుగుతాయా, లేదంటే బాయ్కాట్ లాంటి మార్గాలను ఎంచుకుంటాయో చూడాలి. పార్లమెంటు సమావేశాల్లో తమ గొంతు బలంగా వినిపించాలని విపక్షాలు భావిస్తున్నాయి. సాగు చట్టాల ఉపసంహరణకు అవి పట్టుబట్టి అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్ తీరుతెన్నులు, రైతుల ఆందోళన, ఆర్థిక వ్యవస్థ మందగమనం, చైనా దూకుడు, ధరల పెరుగుదల, పెరిగిపోతున్న నిరుద్యోగం, పార్లమెంటు నూతన భవన నిర్మాణం లాంటి అంశాలను విపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది. కాకపోతే ఈ అవకాశాన్ని విపక్షం ఎంత సమర్థంగా వినియోగించుకుంటుంది అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఓం బిర్లా స్పీకర్ గారు అన్న మాట ఎంపీలకి క్వశ్చన్ అవర్, 0 అవర్, కాల్ అటెన్షన్ ఎన్నో ఉన్నాయి కదా, మంచి అవకాశం ఇష్యూస్లో బయటికి తీసుకురావడానికి చాలా కరెక్ట్. బ్రిటిష్ పార్లమెంట్ నుంచి భారతదేశం పార్లమెంట్ స్థాపించారు.
బ్రిటిష్ పార్లమెంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది క్వశ్చన్ అవర్. ఒక ప్రశ్న ఎంపీ వేసేదంటే పవిత్రంగా జవాబిస్తారు. ఆ పద్ధతిలోనే భారతదేశం నడుస్తూ ఉన్నది. అన్ని అధికారాలకి అన్ని పవర్స్ కంటే ఎంపీకి క్వశ్చన్ వేయటంలోనే విశేషమైన పలుకుబడి బలం ఉన్నది. క్వశ్చన్ వేయగానే జవాబు చెప్పాలి. అది స్టార్ట్ క్వశ్చన్గా వస్తే పార్లమెంట్లో మంత్రి నిలబడి జవాబు చెప్పాలి. అందువల్ల దాంట్లో తప్పేం చెప్పలేదు స్పీకరు. విపక్షాలకి ఇది ఒక పెద్ద పవర్. అది సరిగా వాడుతున్నారా లేదా వాడతాం. కాల్ అటెన్షన్ మోషన్ ఉన్నాయి, 0 అవర్ ఉన్నారు, మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు గవర్నమెంట్ నిలబెట్టారు. ఒక విషయంలో ఒక రకంగా మంత్రులు మా పనులు చేయట్లేదు, విపక్షంలో ఉన్నావా, ఏది నిజమవచ్చు. కానీ ఈవేళ కూడా చూసేది ఏంటంటే పెద్ద సంఖ్యే విపక్షాలు ఉన్నారు. లోక్సభలో 200 మంది వరకు దాదాపు ఉన్నారు. కాబట్టి 540లో వాళ్ళకి విషయంలో లోటు లేదు. ఏదో వాళ్ళకి ఉన్న గవర్నమెంట్కి పడక ఇప్పుడేం స్వతంత్రం లేదు, అప్పుడేదో ఉండేదంటే కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ మెజారిటీ ఉన్నప్పుడు సాధారణంగా అపోజిషన్ పట్టించుకోదు. కానీ పార్లమెంట్లో ఉన్న రూల్ ఏమిటంటే అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్ సే. అపోజిషన్ అంటానికి హక్కు ఉండాలి, కానీ గవర్నమెంటు ఏం చేయాలో అది చేసుకోవాలి. లేకపోతే దేశంలో గవర్నమెంట్ నడవదు. గవర్నమెంటు అన్ని అభిప్రాయాలు తీసుకుని మొదలుకెళ్ళే డ్యూటీ కూడా ఉన్నది. ఈవేళ మనం వ్యవసాయ చట్టాలు చూస్తున్నాం. అందరినీ కలిపి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే గొడవ లేకపోదు. సో గవర్నమెంట్ మీద కూడా డ్యూటీ ఉన్నది. వినాలి, సీరియస్గా కన్సిడర్ చేయాలి, నాయకులందరినీ పిలవాలి, మాట్లాడాలి. అది గవర్నమెంట్ చేయాలి. లోక్సభలో బీజేపీకి ఆధిక్యం బాగా ఉన్నప్పటికీ విపక్షం బలం కూడా బాగానే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా తమ గొంతు ప్రజలకు వినిపించేలా చేయాలి. అలా కాకుండా బాయ్కాట్ చేయడం వంటివి చేపడితే మందబలంతో అధికార పక్షం పెద్దగా చర్చ లేకుండానే తనకు కావాల్సిన బిల్లుల్ని ఆమోదించుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నో కీలకమైన చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ బహుశా ఇప్పుడు కూడా మరెన్నో ముఖ్యమైన చట్టాలు తెచ్చే అవకాశం ఉంది. నిర్మాణాత్మక చర్చ జరగకుండా బిల్లులు చట్టాలుగా మారిపోతే పార్లమెంట్ అనే పదానికి అర్థం ఉండదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిస్కషన్స్ అనేటువంటిది, ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్స్ అనేటువంటి జరిగినట్లయితే పార్లమెంటుకి సమావేశాలకు అర్థం అనేటువంటిది ఉంటుంది, స్ఫూర్తిమంతంగా ఉంటుంది. కాదన్నప్పుడు ఏమవుతుందంటే యథాప్రకారంగా తిరిగి అప్పట్లాగే రూలింగ్ పార్టీ తమకు కావాల్సినటువంటి బిల్స్ అన్నిటిని కూడా ప్రవేశపెట్టుకోవటం, వాటన్నిటిని ఓకే చేయించుకోవటం ఇలా జరిగిపోతుంది. అందుకని ప్రత్యేకంగా బడ్జెట్ సెషన్స్ అనేటువంటివి ఏదైతే ఉందో, బడ్జెట్ సెషన్స్లో ప్రతిపక్షాల యొక్క గొంతుని చాలా స్పష్టంగా ప్రజల తరఫున వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు మాత్రం తమదైనటువంటి ఒక పాత్ర నిర్వర్తించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రాష్ట్రపతి ప్రసంగాన్నే బహిష్కరించారు అన్నట్లయితే అసలు ప్రతిపక్షాలకి పార్లమెంట్ సమావేశాల్లో తమ వాణి తమ బాణి వినిపించడం ఇష్టం లేదా, లేదు అన్నట్లయితే అసలు ఆ సత్తా లేదా అనేటువంటి సందేహం కూడా వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా వాళ్ళే అధికార పక్షానికి ఒక అవకాశాన్ని అంటే ఫెసిలిటేట్ చేయటం, బహిష్కరణల ద్వారా ఫెసిలిటేట్ చేయటం, లేదు ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ తర్వాత బహిష్కరణలకు గురి కావటం, ఇవన్నీ ఏంటంటే కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూడాలి అధికార పార్టీకి. దాని బదులు ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్ జరిగి ఏ అంశాల మీద అయితే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి వాటిని ఎండగట్టగలిగినప్పుడు ఒక ప్రతిపక్షం యొక్క నిర్మాణాత్మక పాత్రని ఆ ప్రతిపక్షాలు పోషించినట్టు అవుతుంది తప్ప ఇలా బహిష్కరణలు అనేటువంటివి సరైనటువంటిది కాదు అనే చెప్పాలి. సాగు చట్టాలు లాంటి వాటిపై పార్లమెంట్లో పెద్దగా చర్చ జరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపున అధికార పక్షం మాత్రం చర్చకు విపక్షమై సహకరించడం లేదని ఆరోపిస్తోంది. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, వాటిల్లో నిజం ఎంత ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం మాత్రం నవ్వుల పాలవుతోంది. ప్రజలకు అన్యాయం జరుగుతోంది, ప్రజాధనం వ్యర్థమవుతోంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది.
ప్రజల సమస్యల పరిష్కారానికి పార్లమెంటు వేదిక కావాలి. అటు అధికార పక్షం ఇటు విపక్షం బాధ్యతగా వ్యవహరిస్తేనే అది సాధ్యపడుతుంది. ఈ బడ్జెట్ సెషన్లో అలా జరుగుతుందని మనం కోరుకుందాం. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.